విజయవాడలో వరదలు వచ్చాయి. ఎందుకు ఎందుకు వచ్చాయి పక్కన పెడితే అపోజిషన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తుంది, గవర్నమెంట్ అపోజిషన్ని బ్లేమ్ చేస్తుంది, ప్రజలు వీళ్ళిద్దరిని బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఇటువంటి వరదలు ఎప్పుడు రాని విజయవాడకి ఎందుకు వచ్చాయి? కృష్ణానది ఎప్పుడు ఇంత భయంకరంగా వరదలు రాలేదే. రిటెన్షన్ వాల్ ఉంది, కృష్ణానది లోయలో ప్రవహిస్తుంది, ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు వరదలు వచ్చాయి? ఎవరు చెప్పలేదా? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేదా? మనకు ఎంతో టెక్నాలజీ పెరిగింది, ఇప్పటికీ ఇటువంటి వరదలు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? లాస్ట్ మూమెంట్ వచ్చేంత వరకు వరదలు ఇంకో 2 గంటల్లో ఊరికి తగిలేంత వరకు కూడా గవర్నమెంట్ వ్యవస్థలు కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్ని శాటిలైట్స్ కానీ ఎందుకు కనిపెట్టలేకపోయాయి? అసలు ఈ వరదల కారణం ఏంటి? ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక్క రాత్రిలో 17 మంది చనిపోయారు, ఇప్పటికి 20 పైగా మంది చనిపోయారు. ఎంతోమంది అసలు కనిపెట్టలేకపోతున్నాం, గల్లంత అయిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఎన్నో కోట్ల ఆస్తి నష్టం. పేదవాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చేసి ఫ్రిడ్జ్లు, ఏసీలు, బండ్లు, కార్లు అన్నీ నాశనం అయిపోయాయి. ఇల్లులు కూడా కూలిపోయాయి. ఎందుకు? ఎవరి తప్పిదంతా కూడా? హైడ్రా లాంటి బాడీ తెలంగాణలో, హైదరాబాద్లో హైడ్రా లాంటి బాడీ విజయవాడలో కూడా పెట్టాల్సిన అవసరం ఉందా? అసలు ఈ విపత్తు కారణాలేంటి తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. మనం టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్తున్నాం. చంద్రుడికి సౌత్ పోల్లో కూడా వెళ్ళిన మనము రేపు వచ్చే వరదల్ని ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. ఇన్సాట్ 3DR శాటిలైట్స్ ఉన్నాయి, ఓషన్ శాట్ ఉంది, అంటే ఓషన్ నుంచి ఎటువంటి విపత్తు వచ్చినా కనిపెట్టే ఓషన్ శాట్ శాటిలైట్ ఉంది, సరల్ శాటిలైట్ ఉంది. ఫ్రెంచ్ టెక్నాలజీతో వరదలు ఎక్కడ వస్తున్నాయో ముందుగానే ఫోటోలు తీసుకొని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి, అలాగే ఇండియన్ గవర్నమెంట్కి, ఆంధ్ర గవర్నమెంట్ కూడా చెప్పే టెక్నాలజీ ఉంది. కల్పన శాటిలైట్ ఉంది, మేఘనా శాటిలైట్ ఉంది, మెగాట్రోఫిక్ శాటిలైట్ ఉంది. ఎన్ని శాటిలైట్స్ ఉన్నా కూడా ఎందుకు ఫెయిల్ అయింది? అంటే ఇండియన్ గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం సాధించిన ఘనత సరిపోదా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళ నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి, గుజరాత్ నుంచి రావాలి అని గవర్నమెంట్ అంటుంది. అసలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్నున్నాయి తెలుసా? 16,000కు పైగా ఎన్డీఆర్ఎఫ్ మెంబర్స్ ఇండియాలో పనిచేస్తున్నారు, ఇటువంటి విపత్తులు వచ్చే టైంలో పనిచేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో విపత్తు ఉంది కదా, 15,000 మందిని రమ్మని చెప్పండి. కనీసం అందులో 10% 1,500 మందిని రమ్మని చెప్పండి. 5-6 వేల మంది ఎప్పుడు పని చేస్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెల్ ట్రైన్డ్. ఎటువంటి నీళ్ళ లోపలికైనా సరే, ఎటువంటి బిల్డింగ్ల మీదకైనా సరే, ఎటువంటి విపత్తులైనా సరే ఈజీగా మౌల్డ్ చేయగలరు, వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలరు. మన పోలీసులకు అంత ట్రైనింగ్ ఇవ్వలేము. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నప్పుడు, మనకు ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సీట్లు వచ్చినప్పుడు, మనం ఇండియాలో చక్రం తిప్పుతా ఉన్నప్పుడు, మరి ఆ చక్రం తిప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనేది ఇక్కడికి తీసుకురావచ్చు కదా. ఇది కదా మనకు కావాల్సింది. మనం పాలిటిక్స్ని రూల్ చేయక్కర్లేదు. మన అవసరాలకి మనం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తెచ్చుకుంటే చాలు. ఇండియన్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి మనకు, ఇప్పుడు మనకు అవసరం. సాక్షాత్తు సీఎంఏ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు, టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ కూడా సరిగా పనిచేయట్లేదు, వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళట్లేదు, కేవలం ఆఫీస్లో మాత్రమే ఉంటున్నారు, వాళ్ళ వల్లే ఈ తప్పంతా జరిగింది, నా మాట వినట్లేదు అని సాక్షాత్తు ఒక సీఎం అన్నాడంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ లేకుండా పోతుందా? అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసేయండి, తీసేయండి, అసలు సర్వీస్లో అవసరం లేదు. విపత్తు జరిగిన టైంలో హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఏం పబ్లిక్ సర్వెంట్స్? A public servant is the one who has to serve for the public. When he is not serving the public, what is the purpose of the public servant? Remove them all. తీసేయండి. అసలు విపత్తు జరగడానికి కారణాలను ఒకసారి అనలైజ్ చేసుకుందాం. నాగార్జున సాగర్ దగ్గర 5.3 లక్షల క్యూసెక్కుల నీళ్ళని వదిలిపెట్టారు. దాని తర్వాత పాలేరు నది దగ్గర, అలాగే మున్నేరు నది దగ్గర, ఆ చుట్టుపక్కల ఉండే పిల్ల కాలువల దగ్గర, దాంతోపాటు పైనుంచి వచ్చే వర్షము, ఇవన్నీ కలిపి విజయవాడకి ఒక్కసారిగా 11 లక్షల, ఆల్మోస్ట్ 12 లక్షల క్యూసెక్కుల నీళ్లు విజయవాడ సిటీకి ఒక్కసారిగా తాకే. అందరూ బుడమేరు నదిని బ్లేమ్ చేస్తున్నారు. ఓకే, బుడమేరు నది పక్కన పెడదాం. ఈ 12 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒక్కసారిగా సిటీలోకి వస్తున్నప్పుడు సిటీ తట్టుకోగలదా? ఏ సిటీ తట్టుకోలేదు. మన సిటీలు అలా డిజైన్ చేయబడలేదు. మన సిటీలన్నీ కూడా 5 లక్షల పాపులేషన్కి, 2 లక్షల పాపులేషన్కి డిజైన్ చేయబడ్డాయి. కానీ అక్కడ ఉండేది 8 లక్షలు, 10 లక్షల పాపులేషన్. ఇంకా సెన్సెస్ కూడా తీయలేదే. 2012లో తీసిన సెన్సెస్ ఇప్పటి వరకు మనం మళ్ళీ సెన్సెస్ కొత్త సెన్సెస్ తీసుకెళ్ళకపోయాం. 11-12లో తీసిన సెన్సెస్. అసలు ఒక సిటీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టుగా ప్లానింగ్ ఉందా లేదా? ఇప్పుడు ఈ 12 లక్షల క్యూసెక్కుల నీళ్లు విజయవాడకి రావడంతో అవన్నీ కూడా రివర్స్లో బుడమేరు నదిలోకి వెళ్ళిపోయాయి. అసలు ఈ బుడమేరు నది ఏంటి? అందరూ బుడమేరు నది ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మైలవరం దగ్గర, ఎన్టీఆర్ జిల్లాలో మైలవరము, అలాగే కొండూరు దగ్గర స్టార్ట్ అయిన ఈ బుడమేరు ఒక నదిలాగా స్టార్ట్ అయ్యి విజయవాడకు వచ్చేసి ఒక కాలవలా అయిపోయింది. మూసి నది కన్నా తక్కువ అయిపోయింది, దాని డెప్త్ తగ్గిపోయింది, చుట్టుపక్కల బిల్డింగులు కట్టేశారు, అందరూ ఆక్యుపై చేసేసుకున్నారు. మరి ఇప్పుడు అందరూ బుడమేరు అని బుడమేరుని బ్లేమ్ చేస్తే ఏం లాభము? ఇన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ నది చుట్టూ ప్రవాహక ప్రాంతాల్లో సిఆర్జెడ్ రూల్స్ని వైలేట్ చేసి బిల్డింగ్లకి పర్మిషన్లు ఇచ్చుకుంటూ కూర్చున్నారు కదా. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనము నేచర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. మనం ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఇటువంటివి జరగకుండా ఏం చేయాలో ఆలోచిద్దాం.
ఇప్పుడున్న గవర్నమెంట్లో చాలామంది పాత గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నారు. మీరు పోలవరం కంప్లీట్ చేయలేదు, అందువల్లే రైట్ బ్యాంక్ కెనాల్కి గేట్ పెట్టలేదు, ఇప్పుడు గేట్ తీసేసాం కాబట్టి ఫ్లడ్ వాటర్ అంతా కృష్ణాలో కలిసిపోయాయి. అసలు పోలవరంకి కృష్ణాకి సంబంధం ఏంటి? పోలవరం ఏమో గోదావరి, కృష్ణా ఏమో విజయవాడలో ఉంటుంది. మనము పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ అంటే పోలవరం కుడి కాలువ నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెలగలేరు రెగ్యులేటర్లో కలుస్తుంది. అక్కడ దాన్ని సరిగా రెగ్యులేట్ చేయలేదు కాబట్టి 11,000 కెపాసిటీ ఉన్న ఈ రెగ్యులేటరు ఒక్కసారిగా 33,000 క్యూసెక్కుల రెగ్యులేటర్గా మారిపోయింది. మరి అంత కెపాసిటీని తట్టుకోవాలి కదా, నది తట్టుకోలేకపోయింది. అది కూడా ఫ్లడ్ రావడానికి ఒక కారణం. అందరూ మనుషుల గురించి మాట్లాడుతున్నారు, 20 మంది చనిపోయారు, కానీ కొన్ని వేల గొర్రెలు కానీ, కోళ్ళు కానీ, ఆవులు కానీ కొట్టుకుపోయాయి. వాటికి కూడా ప్రాణాలే కదా. మనిషి చేసిన తప్పులకి అవెందుకు బలవ్వాలి? మనము అక్రమంగా ఎన్నో ప్లేసుల్లో ఈ బుడమేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నది సిటీ మధ్యలో వెళ్తున్నప్పుడు అదొక కాలువగా మారిపోయింది. ఇప్పుడు ఎవరన్నా విజయవాడలో వాళ్ళని అడగండి, బుడమేరు అంటే కాలువ అంటారు, కానీ అదొక నది. ఆ నదిని ఎంక్రోచ్ అయ్యి దాని డెప్త్ తగ్గిపోయింది, హైట్ తగ్గిపోయింది. దానిలో చెత్తబడేయడం వల్ల అదొక ఎంక్రోచ్మెంట్ లాగా అయిపోయింది. సో ఒక్కసారిగా ఫ్లో పెరిగిపోవడం వల్ల రివర్స్లో ఆ నది ప్రవాహం సిటీ అంతా వెళ్ళిపోయింది. అందుకోసమే ప్రకాష్ సింగ్ నగర్లో కానీ, మైలవరంలో కానీ, అలాగే బర్మా కాలనీలో కానీ మొత్తం ఏరియా మొత్తం మునిగిపోయింది. అంటే నార్థన్ పార్ట్లో ఉండే విజయవాడ చాలా వరకు మునిగిపోయింది. ఇక్కడ పాత గవర్నమెంటా కొత్త గవర్నమెంటా బ్లేమ్ని పక్కన పెడితే హైడ్రా లాంటి బాడీ హైదరాబాద్లో కాకుండా విజయవాడలో కూడా ఉండాలి. అక్రమ కట్టడాలని అంటే చెరువు చుట్టుపక్కల ఉండే కట్టడాలని, నదీ ప్రవాహం చుట్టుపక్కల ఉన్న కట్టడాలైనా కనీసం తీసేస్తే ఫ్యూచర్లో ఇటువంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడేమో సహాయక చర్యలు అంటున్నారు, బోట్లు వేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లో 25,000 బోట్లు ఉన్నాయి. కోస్టల్ తీరంలో ఉన్న బోట్లన్నీ విజయవాడకి తీసుకురండి. బోట్లు లేవు, కేరళ నుంచి రావాలి, అలాగే నార్త్ ఇండియా నుంచి రావాలి, యూపీ నుంచి రావాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదా 25,000 బోట్లు. ప్రతి నెల మోటరైజ్డ్ బోట్లకి 3,000 లీటర్ల డీజిల్ సబ్సిడీ ఇస్తుంది కదా గవర్నమెంటు. అవన్నీ తీసుకురామని చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఒక సహాయక చర్య కోసము టీవీలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అపార్ట్మెంట్ సెల్లార్లో ఒక్కొక్క మనిషిని ఎక్కించుకోవాలంటే 5 నుంచి 10,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీకి 20-30 డిమాండ్ చేస్తున్నారు. చేతిలో డబ్బులు లేవు, ఏటీఎం కార్డులు పనిచేవు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఫోన్ పేలు చేద్దామంటే లేదు, బంగారం ఏమో నీళ్ళలో కొట్టుకుపోయింది. ఏమి ఇచ్చి వాళ్ళు బయటికి రావాలి? డబ్బులు ఇస్తే కానీ బయటికి రావడానికి కొంతమంది, అందరూ కాదు, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో ఇటువంటి వాటిని అంటే గవర్నమెంటు పక్క వాళ్ళది జగన్మోహన్ రెడ్డి తప్ప, పవన్ కళ్యాణ్ తప్ప, చంద్రబాబు నాయుడు తప్ప పక్కన పెడితే ఇక్కడ కొంతమంది స్వార్థపరులు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా అడ్డుకోలేకపోతుంది. చూసారా, ఇది తప్పు. ఇప్పుడేమో పులిహోర ప్యాకెట్లు లేకపోతే పెరుగన్నము డ్రోన్స్తో మేము డెలివరీ చేస్తున్నామంటున్నారే. ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి? పట్టుమని ఒక 50 డ్రోన్స్ కూడా లేవు. ఇప్పుడేమో ఒక 200 డ్రోన్స్ని మేము బయట దేశాల నుంచో లేకపోతే గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకుందాం అనుకుంటున్నారు. అరే చైనాలో, కాలిఫోర్నియాలో, యూఎస్లో, ఆస్ట్రేలియాలో ఈ రోజుకి ఉబర్ ఈట్స్ కూడా డ్రోన్స్తో డెలివరీ చేస్తుంది. కానీ మనకేమో డ్రోన్స్లో మనం యూస్ చేసుకోవాలన్నా, డ్రోన్స్తో డెలివరీ చేయాలన్నా 100 రూల్స్ అడ్డొస్తాయి. ఏవియేషన్ రూల్స్ అడ్డొస్తాయి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ అడ్డొస్తాయి, సివిల్ ఏవియేషన్ రూల్స్ అడ్డొస్తాయి, ప్రైవసీ రూల్స్ అడ్డొస్తాయి. ఇన్ని అడ్డొచ్చినప్పుడు టెక్నాలజీ పెరగట్లేదు, ఉన్న డ్రోన్స్ని వాడుకోలేకపోతున్నాం, మనం బయట దేశాల నుంచి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇటువంటి టైంలో, విపత్కర టైంలో ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి కూడా ఏం లాభం? మన దగ్గర టెక్నాలజీని మనమే ఉపయోగించుకోలేకపోతున్నాం, మనం పెట్టుకున్న రూల్స్ వల్ల. సో ఇప్పటికైనా సరే టెక్నాలజీని డెవలప్ చేసి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, టెక్నాలజీ కానీ, డ్రోన్స్ కానీ, రోబోట్స్ని కానీ, ఇటువంటి టైంలో మనం ఇన్ని రోజులు సంపాదించాం కదా, ఇంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం కదా, ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టి కూడా మనం దాన్ని యూజ్ చేసుకోలేకపోతే ఎందుకు? ఇంత శాటిలైట్ సిస్టమ్ ఉంది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది, ఇటువంటి డ్రోన్స్ ఉన్నాయి, మిజైల్ సిస్టమ్ ఉంది. ఇంత ఉండి కూడా, మిజైల్ సిస్టమ్ అంటే ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? ఏం చేయలేకపోతున్నాం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఆల్మోస్ట్ 1,300 కిలోమీటర్ల రోడ్డు నాశనం అయిపోయింది. అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హైవేస్ కావచ్చు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెట్టాల్సినే కదా. పాత గవర్నమెంట్ ఏమో ఉన్న డబ్బులన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది. అందువల్ల డ్యాములు రిపేర్ చేయించేంత డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర లేకుండా పోయింది. అదే తప్పు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేయకూడదు కదా. ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ మేల్కొని ఏది అవసరమో దాన్ని ఖర్చు పెట్టాలి. ఎన్నో డ్యాములు రిపేర్లో ఉన్నాయి, ఆ రిపేర్లో ఉన్న డ్యాముల్ని మనం బాగు చేద్దాం. ఈ నది అంతా, బుడమేరు నది కావచ్చు, చుట్టుపక్కల ఉన్న నదులు, ఎన్నో నదులు కూడా ఆక్రమణకు గురయ్యాయి, వాటిని తీసేద్దాం. అంటే ప్రజలు ఒకరో ఇద్దరో నొప్పుకొని ఉండొచ్చు, అంటే వాళ్ళ బిల్డింగ్లు పడగొడితేనో లేకపోతే ఇంకొన్ని ఎంకరేజ్మెంట్లు తీసేస్తేనో, కానీ దానివల్ల కొన్ని లక్షల ప్రాణాలు ఫ్యూచర్లో సేవ్ చేయగిన వాళ్ళం అవుతాం కదా మనము. సో ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని, పవన్ కళ్యాణ్ తప్పు, పవన్ కళ్యాణ్ రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పు, లేకపోతే చంద్రబాబు నాయుడు అనవసరంగా వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పు, జగన్మోహన్ రెడ్డి సెల్ఫీలకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి తప్పులు వదిలేద్దాం.
తప్పులు వదిలేసి అందరు ప్రజల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళని తీసుకురండి. అలాగే పవన్ కళ్యాణ్ జన సైనికులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురండి. టీడీపీ ఎంత పెద్ద క్యాడర్ ఉంది కదా, వాళ్ళని తీసుకురండి. అందరిని తీసుకురండి. తీసుకొచ్చి ఇటువంటి సహాయక చర్యలన్నీ కూడా తీసుకురమ్మంటే వాళ్ళని రమ్మని కాదు, వాళ్ళతో పాటు సహాయక చర్యలను కూడా తీసుకొని ఒక్కసారిగా ఇటువంటి సిటీల్ని మనం క్లీన్ చేసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే సస్టైనబుల్ సిటీగా మారుతుంది కదా. మనం కొత్త సిటీలు కట్టుకుందాం అనుకుంటున్నాం, దాంతోపాటు ఉన్న సిటీలను కూడా మనం కాపాడుకోవాలి కదా.